राज्य विधानसभा सदन में भारतीय जनता पार्टी के विधायक रघुनंदन राव द्वारा दलित बंधु योजना के संबंध में उठाए गए मुद्दों की चर्चा का मुख्यमंत्री केसीआर ने जवाब दिया। मुख्यमंत्री ने सदन को बताया कि दलित बंधु योजना को योजनाबद्ध तरीके से अमल किया जाएगा। इस मौके पर केसीआर ने सदन को याद दिलाया कि आज तक भी मौके न मिलने से परेशान हो रही जाति केवल दलित जातियां ही है। उन्होंने सदन को बताया कि मौके मिलने पर ही सभी प्रकार की निपुणताएं बाहर निकल आती है। केसीआर ने बताया कि निपुणता के साथ बाहर आने वाले की मदद एवं सहायता के लिए ही दलित एम्पावरमेंट के अंतर्गत 1000 करोड़ रुपए आवंटित किए गए हैं। मुख्यमंत्री ने बताया कि दलित बंधु योजना पर किसी प्रकार के कोई प्रतिबंध नहीं है। प्रत्येक दलित को इस योजना का फल मिले ऐसे कदम उठाए जाएंगे। उन्होंने इस योजना की सफलता के लिए सभी से सहयोग का आग्रह किया। కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మనల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు 1,00,000 కోట్ల వరకు నష్టపోయినాం. తద్వారా ఒక్క సంవత్సరం ఆలస్యమైంది అధ్యక్ష. నా ప్రకారంగా ఈ దళిత బంధు ఉద్యమం, ఈ దళిత బంధు పథకం, ఈ ప్రోగ్రాం వాట్ ఎవర్ దే కాల్, ఒక సంవత్సరం ముందు బిగినై ఉండాలి. కరోనా వల్ల ఆగిపోయింది. అయితే అధ్యక్ష ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను వివరాల్లోకి పోయే ముందు ఒక మాట చెప్తాను. ఇక స్పష్టత వస్తుంది, బయట ప్రజలు కూడా వింటారు. కాబట్టి ఈరోజు చాలామంది ఆసక్తిగా టీవీలో ఉన్నారు అధ్యక్ష, నాకు తెలుసు. ప్రత్యేకించి దళిత సమాజానికి సంబంధించిన బిడ్డలు ఏం చెప్తారు ఈ పథకం మీద ముఖ్యమంత్రి గారు మా గురించి అని. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, బడ్జెట్ విషయంలో, బడ్జెట్ ఖర్చు పెట్టే విషయంలో మన దేశంలో అన్ని రాష్ట్రాలు అవలంబించే విధానమే మనం అవలంబిస్తాం అధ్యక్ష. ఇలా కొత్తగా ఉండదు. 1000 కోట్లు పెట్టిండ్రు కదా, మరి ఇప్పుడు 2000 కోట్లు ఎట్లా, 2,500 కోట్లు ఎట్లా అనేది చాలా తేలిక ముచ్చటొచ్చాయి అధ్యక్ష. అది ఇంకా మనకి ఎప్పుడు కూడా బడ్జెట్ ఎస్టిమేట్ ఉంటుంది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది అధ్యక్ష. సందర్భానుసారంగా పరిస్థితిని బట్టి అంచనాలు సవరించి రివైజ్ చేసి ఫైనల్గా అప్రాప్రియేషన్ బిల్లులో పెట్టి తీసుకుంటూ ఉంటాం అధ్యక్ష. ప్రభుత్వాలు రోజు చేసే పని అది. కొన్ని ల్యాండ్ సేల్స్ పెట్టినాం. నేను ఇందాక మనవి చేసినట్టుగా అధ్యక్ష, 1 ఎకరా 60 కోట్లకు అమ్ముడుపోయినది. సుమారు ఒక స్ట్రోక్లో 2,700 కోట్లు వచ్చినాయి. పెడతాం దళితుల కోసం, ఎందుకు పెట్టద్దండి? డెఫినెట్గా పెడతాం. వెసులుబాటు కలిగింది కాబట్టి పెడతాం. 1000 కోట్లు పెట్టినప్పుడు ఇంకో 100-200 కోట్లు కలిపి ప్రయోగాత్మకంగా దీన్ని 119 కాన్స్టిట్యున్సీలలో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల చొప్పున అమలు చేయాలని అనుకున్నాం అధ్యక్ష. తదనంతరం ఈ ల్యాండ్ సేల్స్లో డబ్బులు వస్తూ ఉన్నాయి, డబ్బులు పెరుగుతూ ఉంది, మన ఆదాయం పెరుగుతూ ఉంది. ఎస్, టుడే వీఆర్ నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండిया अध्यक्ष विथ 11.5% ग्रोथ। तेलंगाना राज्य विधानसभा का वर्षाकालीन सत्र अभी जारी है। इसी संदर्भ में राज्य के विद्युत विभाग मंत्री जगदीश रेड्डी ने सदस्यों द्वारा पूछे गए सवालों के जवाब दिए। विधानसभा में मंत्री ने बताया कि तेलंगाना राज्य के गठन के समय राज्य में जो बिजली संकट था उसे मात्र 3 महीनों की अवधि में निपटा लिया गया। सदस्यों के सवालों का उत्तर देते हुए मंत्री ने बताया कि केवल 3 सालों के भीतर ही किसानों को 24 घंटे बिजली उपलब्ध कराई गई है। देश में प्रति व्यक्ति विद्युत उपभोक्ता मामले में तेलंगाना तीसरे स्थान पर है। उन्होंने बताया कि विद्युत क्षेत्र में राज्य ने जो विकास हासिल किया है वह मुख्यमंत्री की दार्शनिकता के कारण ही है। ఈ 7 ఏళ్లలో మన వృద్ధి రేటును మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు అత్యంత వేగంగా జరిగింది. సో అందుకే వృద్ధి రేటు విషయంలో నెంబర్ 1లో ఉన్నాం. తలసరి వినియోగంలో 5వ స్థానంలో ఉన్న విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారు వివరాలు చెప్పమని అడిగినారు. మనం తీసుకున్న చర్యలు ఏంది, ఎందువల్ల ఇది, ఏ చర్యల వల్ల ఇది సాధ్యమైంది అనే విషయాన్ని. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మన స్థాపిత సామర్థ్యం జెన్కో ద్వారా 4365 మెగావాట్లు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత థర్మల్లో
2570 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ ద్వారా 771 మెగావాట్లు, ఇతర పద్ధతుల ద్వారా సోలార్ ఇతర వనరుల ద్వారా 3415 మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 128 మెగావాట్లు, ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా 26 మెగావాట్లు, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా ఆ రోజు మనం చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాం. राज्य के पशु संवर्धन विकास मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा कि राज्य की विजया डेयरी को देश की एक आदर्श डेयरी के रूप में तैयार किया जाएगा। राज्य विधानसभा में मेगा डेयरी परियोजना की स्थापना को लेकर विधान परिषद सदस्य जीवन रेड्डी प्रभाकर राव द्वारा किए गए सवालों का तलसानी श्रीनिवास यादव ने जवाब दिया। विधान परिषद सदस्य जीवन रेड्डी सदन को बताया कि करीमनगर जिले के पशुपालक किसानों दुग्ध उत्पादकों को 4 रुपयों का प्रोत्साहन भी प्राप्त नहीं हो रहा है। इस पर मंत्री तलसानी श्रीनिवास यादव ने अपना उत्तर देते हुए कहा कि करीमनगर, मुल्कनूर, नलगोंडा दुग्ध उत्पादक किसानों की मदद करने के उद्देश्य से सरकार 50% छूट के साथ दुधारू पशुओं की आपूर्ति कर रही है। उन्होंने बताया कि राज्य में दुग्ध संग्रहण को 1 लाख लीटर से बढ़ाकर 4.5 लाख लीटर तक बढ़ाया गया है। मंत्री ने बताया कि राज्य में 35,000 की संख्या में रहे दुग्ध उत्पादक किसानों की संख्या टीआरएस के शासनकाल में 1,32,000 पर पहुंच गई है। तलसानी श्रीनिवास यादव ने सदन को यह भी बताया कि रावीराला क्षेत्र में एक बृहद डेयरी आरंभ की जा रही है। उन्होंने राज्य में दुग्ध उत्पादन को लेकर किसी प्रकार की शंका न करने की भी सदन को जानकारी दी। గతించినటువంటి ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్తోని ఈ విజయ డైరీని మొత్తం వైండప్ చేసే విధంగా ఆ రోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం, సరే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ కూడా వేరే ఉన్నది అధ్యక్ష. బట్ ఇది ఒకానొక సందర్భంలో ఇది వైండప్ చేసేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి ధర్మిల ముఖ్యమంత్రి గారు పర్సనల్గా రివ్యూ చేసి దీన్ని మనం పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి. విజయ బ్రాండ్ అంటే ఈరోజు దేశంలో కూడా అధ్యక్ష దీనికి మార్కెటింగు దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది అధ్యక్ష. అయితే ముఖ్యమంత్రి గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు దీంట్లో నిర్ణయాలు తీసుకోవడం మూలాన ఒకటి 4 రూపాయల ఇన్సెంటివ్ అధ్యక్ష. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక విజయ డైరీ కాదు అధ్యక్ష, ఈరోజు కరీంనగర్ కానీ, ముల్కనూరు కానీ, నల్గొండ కానీ అంటే ఈ కోఆపరేటివ్ సహకార రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ ఇవ్వాలన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అధ్యక్ష. ఇది ఆషామాషి నిర్ణయం కూడా కాదు. అంటే ఆ రోజు పాడి రైతులు ఎవరు కూడా మాకు వచ్చి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి ఎవరు అడగలే. కానీ ఒక పెద్ద మనసుతో, పెద్ద హృదయంతో పేదవాళ్ళని లేకపోతే వెనుకబడిన తరగతులను ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. బట్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత 1,00,000 లీటర్లు ఉన్నటువంటిది 4.5 లక్షల లీటర్లకు మనం చేరుకోవడమే కాకుండా ఈరోజు మరి డైరీ రంగంలో ఇంత కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ప్రైవేట్ రంగంలో వచ్చినప్పటికీ మనం నిలదొక్కుకోవడమే కాకుండా ఈరోజు దగ్గర దగ్గర 285 కోట్ల రూపాయలు ఈ 4 రూపాయల ఇన్సెంటివ్కే మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. तेलंगाना राज्य स्कूली शिक्षा विभाग ने राज्य के विद्यालयों के लिए दशहरा अवकाशों की घोषणा की है। घोषणा के अनुसार ये अवकाश 6 से 17 अक्टूबर तक रहेंगे और 18 अक्टूबर को सभी विद्यालय पूर्ववत आरंभ हो जाएंगे। ज्ञातव्य है कि कोरोना महामारी संकट के बाद पहली बार गत 1 सितंबर से आरंभ हुए विद्यालय मात्र 25 दिन ही कार्य किए हैं। वहीं दूसरी ओर राज्य में हुई भारी बारिशों के कारण कुछ जिलों में काफ़ी कम दिनों तक ही विद्यालय चले। यह ऐसा हो तो जूनियर कॉलेजों के लिए राज्य सरकार ने इस माह की 13 से 16 तारीख तक अवकाशों की घोषणा की है। दशहरा के पश्चात दीपावली तक विद्यालय नियमित रूप से काम करेंगे और प्रत्यक्ष कक्षाओं का अध्यापन कार्य भी आरंभ हो जाएगा। कुतबुल्लापुर विधानसभा क्षेत्र के जीडी मेटला
132 डिवीजन परिधि में स्थित मीनाक्षी एस्टेट में प्रति ग्राम एक शमी वृक्ष, प्रति मंदिर एक शमी वृक्ष कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में क्षेत्र के विधायक केपी विवेकानंद ने मुख्य अतिथि के रूप में भाग लिया। इस मौके पर उन्होंने कॉलोनी वासियों के साथ मिलकर एक शमी वृक्ष लगाया। इस अवसर पर विधायक विवेकानंद ने कहा कि तेलंगाना राज्य आविर्भाव के पश्चात मुख्यमंत्री केसीआर ने राज्य वृक्ष के रूप में शमी वृक्ष को घोषित किया है। उन्होंने कहा कि दशहरा पर्व के दिन शमी वृक्ष की पूजा करना एक आचार है। इस दिन लोग अपने बंधु मित्रों को शमी वृक्ष की पत्तियां देकर गले मिलते हैं और एक दूसरे को बधाइयां देते हैं। इस संदर्भ में उन्होंने बताया कि ग्रीन इंडिया चैलेंज कार्यक्रम के अंतर्गत प्रति ग्राम प्रति मंदिर एक एक शमी वृक्ष कार्यक्रम आयोजित करना यह बड़े ही हर्ष की बात है। इससे लुप्त हो रहे शमी वृक्षों को बचाकर उनका संरक्षण किया जा सकेगा। उन्होंने जन सामान्य से इस ओर अपना पूर्ण सहयोग देने का आग्रह किया। कुकटपल्ली HMT हिल्स में हस्तकला प्रदर्शनी का बड़े पैमाने पर आयोजन किया गया। यह हस्तकला प्रदर्शनी महिलाओं को अपनी ओर विशेष रूप से आकर्षित कर रही है। 15 दिनों तक चलने वाली इस विशेष प्रदर्शनी के संबंध में प्रदर्शनी के संचालकों के साथ हमारे सिटी विजन के क्षेत्रीय प्रतिनिधि कल्याण की विशेष रिपोर्ट। కుకట్పల్లి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన ఏదైతే ఎక్స్పో చేస్తూ ఉంటారు వీళ్ళు, దానికి సంబంధించిన కాలా సిల్క్ కాటన్ ఎక్స్పో 2021 అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. 1 అక్టోబర్ నుంచి 14 అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా మగవాళ్ళకు ఇష్టమైన అన్ని రకాల శారీస్తో పాటు చుడీదార్స్, అదే రకమైన వివిధ రకాల వస్తువులు ఒకే వేదిక మీద వీళ్ళు అందిస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రజాదరణ పొందుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా పెడుతూ గత 2 సంవత్సరాల కరోనా లాక్డౌన్ వల్ల కొంత పెట్టలేకపోయినప్పుడు ఈసారి ఫుల్ స్టాక్తో మేము పెడుతున్నాము. కాబట్టి స్పష్టంగా ఎవరైతే అందుబాటులోకి వనితలు వస్తారో, ఇప్పుడు దసరా అంటేనే పండగ సీజన్లో ఎవరైనా కొనుక్కోవాల్సిన వాళ్ళు అన్ని రకాల ధరల్లో అన్ని రకాల నాణ్యతతో అంటే పూర్తి క్వాలిటీ క్వాంటిటీతో మేము అమ్ముతున్నామంటూ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. HMT హిల్స్లో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. HMT హిల్స్ కమ్యూనిటీ హాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా స్టాల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. తప్పకుండా వివిధ రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అంటే వెంకటగిరి, ధర్మవరం అనేక రకాలైన చీరలతో పాటు వివిధ రకాల చుడీదార్లు, వివిధ రకాలైనటువంటి ఏదో చిన్న చిన్న సెన్సిటివ్ కాస్ట్యూమ్స్ సంబంధించినటువంటి వస్తువులు కూడా అనేక రకాలైన వస్తువులు అమ్ముతూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు. విశేష ప్రజాదరణ పొందుతున్న ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సార్ కళాశక్తి ఎగ్జిబిషన్ అనేది టోటల్ చేనేత హస్తకళ ప్రదర్శన అనేది ఇది వచ్చేసి ఆల్ స్టేట్స్ నుంచి వివిధ చేనేత హస్తకళ ప్రదర్శన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పో చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి ధర్మగిరి, వెంకటగిరి, మంగళగిరి, కలంకారీ మరియు ఉప్పాడ శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. అస్సాం స్టేట్ నుంచి మగ వేరియస్ ఉంటాయండి. బీహార్ నుంచి బాగల్పూర్ సిల్క్స్ తప్ప, ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ట్రైబల్ వర్కర్స్ కోస్తా సిల్క్స్ అండి. గుజరాత్ నుంచి బాంధన్ కచ్చా ఎంబ్రాయిడరీస్ శారీస్ ఉంటాయండి. జమ్మూ కాశ్మీర్ ఎంబ్రాయిడరీ, జమ్మూ కాశ్మీర్ సిల్క్స్ అవైలబుల్ దొరుకుతాయండి. కర్ణాటక నుంచి క్రాఫ్ట్, ప్రింటెడ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి అది శారీస్ అవైలబుల్ ఉంటాయండి. ఆల్ స్టేట్స్ హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి ఇవన్నీ. రాజస్థాన్ నుంచి కోటా, బాందేజ్, బ్లాక్ ఫ్రెండ్స్, సగ్నల్స్, ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్. తెలంగాణ నుంచి గద్వాల్, నారాయణపేట వివిధ రకాలైన వర్క్ శారీస్ దొరకబడినండి. ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ, బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్ అండి. అలాగే వచ్చేసి లేడీస్ హౌసరీ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ప్లాస్టిక్ లేడీస్ హౌసరీ తోటి 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీస్ ఉంటాయి. తర్వాత కలంకారీ టాప్స్, బాగల్పూర్ టాప్స్, పోచంపల్లి టాప్స్, పోచంపల్లి సారీస్ అవైలబుల్ ఉంటాయండి. కాటన్ అండ్ సిల్క్స్ అండి వివిధ రకాల అవైలబుల్ ఉంటాయండి మీకు. ఏదైతే మీరు చెప్తున్నారో కాలా సిల్క్ కాటన్ ఎక్స్పో అనేది 2021గా ఇది నిర్వహిస్తూ ఉన్నారు. HMT హిల్స్లో మనకి లభ్యమవుతూ ఉన్నాయి. తప్పకుండా నియోజకవర్గ ప్రజలు కానీ లేకపోతే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల క్వాలిటీతో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రుతో జర్నలిస్ట్ కళ్యాణ్ से आए हुए यहाँ पे सभी क्राफ्टमैन्स हैं, हैंडलूम साड़ीस है, ड्रेस पीस है, रनिंग मटेरियल्स है,
ज्वेलरीज है, खादी हैंडलूम है, शर्ट पीस है, महाराष्ट्र का साड़ीज है, यहाँ पे आपको मिल जाएगा। नाइट ड्रेस है, नाइटीज है, बहुत सारे आइटम, और राजस्थानी बेडशीट्स हैं, बहुत सारे आइटम्स मिल जाएंगे आपको। रियल स्टोन की ज्वेलरीज भी आएगी यहाँ पे, आपको मिलेगा 1 ग्राम गोल्ड का भी आइटम्स है, सभी आइटम्स आपको मिलेंगे यहाँ पे। तेलंगाना प्रदेश महिला कांग्रेस अध्यक्ष सुनीता राव, कार्यकारी अध्यक्ष व प्रांतीय समन्वयकर्ता डॉक्टर जे गीता रेड्डी ने मिलकर आज अंबेडकर प्रतिमा के पास कैंडल मार्च का आयोजन किया। इस संदर्भ में उन्होंने भारतीय जनता पार्टी शासित उत्तर प्रदेश में राज्य सरकार की जन विरोधी नीतियों की आलोचना की। कांग्रेसी महिला नेताओं ने बताया कि गत 2 दिन पूर्व उत्तर प्रदेश में अपनी समस्याओं को लेकर सरकार का विरोध कर रहे किसानों पर भारतीय जनता पार्टी के एक नेता के पुत्र ने अपनी कार से टक्कर मारकर उनके मौत के घाट उतारकर वहां मृत्यु घोष किया था। उन्होंने कहा कि भारतीय जनता पार्टी की असमर्थता के कारण अपने प्राण गंवाए किसानों के प्रति उन्होंने श्रद्धांजलि अर्पित की है। उन्होंने मांग की कि उत्तर प्रदेश जैसी घटनाएं देश के अन्य किसी राज्यों में न घटे, इस प्रकार के सरकार कदम उठाएं। दशहरा त्यौहार के संदर्भ में तेलंगाना राज्य सड़क परिवहन निगम के एक महत्वपूर्ण निर्णय लेते हुए पर्व के दौरान टीएसआरटीसी की विशेष बसें चलाने की तैयारियां कर ली है। इस संदर्भ में टीएसआरटीसी ने एक सूचना जारी की है। त्यौहार के संदर्भ में राज्य भर में 4045 बसें चलाने की आरटीसी प्रबंधन ने जानकारी दी, जिसमें से 3085 बसें तेलंगाना राज्य के विभिन्न जिलों में चलाने के साथ साथ आंध्र प्रदेश, महाराष्ट्र तथा कर्नाटक राज्यों के लिए भीड़ को देखते हुए 950 विशेष बस सेवाएं चलाने का भी निर्णय लिया गया है। हाल तक साइबराबाद पुलिस आयुक्त के पद पर रहे वीसी सज्जनार आरटीसी के प्रबंध निदेशक का पदभार संभालने के बाद से अपने अनेकों सुधार तथा परिवर्तनों को लाते हुए निगम को विकास तथा लाभ के मार्ग पर चलाने के प्रयास कर रहे हैं। मल्लापुर में आज एक दर्दनाक सड़क दुर्घटना घटी। यहां एनएचसी राजमार्ग पर एक लारी मोटरसाइकिल को टक्कर मार दी। इस हादसे में मोटरसाइकिल सवार की घटनास्थल पर ही मौत हो गई। इस हादसे को देखे स्थानीय लोगों ने तत्काल मल्लापुर पुलिस को सूचना दी। सूचना मिलते ही वहां पहुंची पुलिस ने सड़क दुर्घटना का मामला दर्ज कर शव को पोस्टमार्टम हेतु अस्पताल भेजकर मामले की जांच कर रही है। कुतबुल्लापुर नाले में गिरकर लापता हुए मोहन रेड्डी का शव आज बरामद हुआ। ज्ञातव्य है कि गत माह 25 तारीख को कुतबुल्लापुर स्थित रॉयल वाइन्स के पास मोहन नामक व्यक्ति दुर्घटनावश नाले में गिर गया था और वहीं से लापता हो गया था। इस घटना की सूचना मिलने के बाद जीएचएमसी तथा पुलिस की निगरानी में मोहन रेड्डी की तलाश की गई। मोहन का पता लगाने कई तरह के प्रयास किए गए, लेकिन कोई सफलता हाथ नहीं लगी। गत 10 दिनों से जारी तलाश के बाद आज आईडीपीएल कॉलोनी के पास एक नाले में मोहन रेड्डी का शव तैरता हुआ दिखाई दिया। डीआरएफ की टीम ने बताया कि शव पूरी तरह मिट्टी में धंस जाने से बाहर नहीं निकल पाया। अब पानी का रफ्तार कम होने से आधा धंसा हुआ शव बाहर आया है। डीआरएफ दल के सदस्यों ने बताया कि शव पूरी तरह से सड़ गया है। मोहन रेड्डी के परिजनों ने शव की पहचान कर ली है। पुलिस मामले की जांच कर रही है। देश में अभी कोविड का खतरा नहीं टला है। वैज्ञानिकों तथा विशेषज्ञों के अनुसार तीसरी लहर का खतरा 103% तक रहने की संभावनाएं हैं। उन्होंने यह भी उम्मीद जताई कि त्योहारों के मौसम में एक साथ पर्यटकों की आवाजाही बढ़ गई तो यह संभावित खतरे की निशानी ही होगी। उन्होंने देश की जनता से सभी सतर्कताएं बरतने के साथ साथ सुरक्षा इंतजाम भी कर लेने का आग्रह किया है। देश में अक्टूबर मास के आरंभ होने के साथ ही कोरोना मामलों का क्रम भी
क्रमिक रूप से बढ़ता जा रहा है। विशेषज्ञों का मानना है कि आगामी जनवरी से अप्रैल के मध्य कोरोना का प्रभाव तीव्र स्तर पर रहेगा। उन्होंने आम जनता को सतर्क करते हुए बताया कि इन परिस्थितियों के मद्देनज़र घरों में तथा बाहर पूरी जिम्मेदारी के साथ सुरक्षित और सतर्क रहें। इस संबंध में विविध क्षेत्रों से संबद्ध वैज्ञानिकों संदीप मंडल, निमलन अरिनमिनपति, बलराम भार्गव, शमिरन पंडा द्वारा रचित शोध पत्र जर्नल ऑफ ट्रैवल मेडिसिन में प्रकाशित हुए हैं। पर्यटकों की संख्या अचानक बढ़ना, सामाजिक, राजनीतिक, धार्मिक कारणों के चलते लोगों का भारी संख्या में एक स्थान पर इकट्ठा होना इस बात का प्रमाण है कि तीसरी लहर का रास्ता सुगम हो सकता है। इस शोध पत्रों में इस बात का विशेष उल्लेख किया गया है।